పిల్లలు తెలియని వాళ్ళు తినడానికి ఆశ చూపించేలా ఏదైనా ఇస్తే వెంటనే తీసుకోకూడదు కదా. కానీ బుజ్జిగాడికి కనిపించిన చిన్నబాబుకు ఆ సంగతి తెలియదు. ఎవరో అబ్బాయి జిలేబీ చూపించేసరికి నవ్వుతున్నాడు. అందుకే ఫింగర్ బుంగర్లా మారిపోయిన బుజ్జిగాడికి అనుమానం వచ్చింది. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ అబ్బాయి, నాతో వస్తావా, మంచి కారు బొమ్మ ఇస్తా నీకు అని జిలేబీ ఇస్తూ అడుగుతున్నాడు. బాబు నవ్వుతూ తలూపాడు. ఫింగర్ బుంగర్ వెనక్కి తిరిగి అంతకుముందు తలుపు దగ్గర నిలుచున్న ఆవిడ కోసం చూశాడు. కానీ ఆవిడ అక్కడ లేదు. అయ్యో, ఇప్పుడెలా అనుకుని మళ్ళీ వాళ్ళ వైపు చూసేసరికి ఆ అబ్బాయి బాబుని ఎత్తుకుని గబగబా రోడ్డు దాటేస్తున్నాడు. ఏయ్ అబ్బాయి అని ఫింగర్ బుంగర్ పెద్దగా అరిచాడు. కానీ అతనికి వినబడినా కావాలనే చూడలేదేమో. అక్కడ పెద్దవాళ్ళెవ్వరూ లేరు. ఫింగర్ బుంగర్కి భయం వేసింది. అయినా వాళ్లను వెంబడించాడు. కొంచెం సేపటిలోనే ఆ అబ్బాయి చాలా కొత్త చోటుకు వెళ్ళిపోయాడు. అసలక్కడ ఇల్లే లేవు. ఖాళీ ప్రాంతం. అక్కడ మరొకతను కూర్చుని వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాడు. ఫింగర్ బుంగర్కి అప్పుడింకా చాలా భయం వేసింది. కానీ ధైర్యం తెచ్చుకున్నాడు. వెనక్కి వెళ్ళి ఎవరినైనా పిలుచుకువద్దాం అనుకున్నాడు. కానీ వీళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళిపోతే ఎలా? ఏం చేయాలి? తన మహిమలు ఏమీ ఇప్పుడు పనిచెయ్యవు. ఎందుకంటే చీకటి పడలేదు. పైగా ఆ చిన్నబాబు అస్సలు ఏడవడం లేదు. వాళ్ళిచ్చిన జిలేబీలు తింటూ నవ్వుతున్నాడు. కాసేపు ఆలోచించాడు. ఇచ్చిపుచ్చిని పిలిస్తే అనిపించింది. కానీ మళ్ళీ గుర్తొచ్చింది. ఇచ్చిపుచ్చి, నువ్వు అక్కడికి వెళ్ళడానికే నేను సహాయం చేస్తాను. అక్కడికి వెళ్ళాక ఏం చెయ్యాలో మాత్రం నువ్వే ఆలోచించుకోవాలి అని చెప్పింది కదా. అంతలో ఆ అబ్బాయిల్లో ఒకడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ రెండో అబ్బాయేమో బాబుని కొంచెం దూరంలో ఉన్న ఓ షాపు లాంటి దాని దగ్గరికి తీసుకువెళ్తున్నాడు. ఆ అబ్బాయికి కనిపించకుండా చెట్ల వెనుక దాక్కుంటూ ఫింగర్ బుంగర్ కూడా అక్కడికి వెళ్ళాడు. అది షాపు కాదు, ఒక చిన్న గది. ఆ అబ్బాయి చిన్నబాబుని ఆ గదిలో కూర్చోబెట్టి తలుపు గడియ వేసి ఫోన్ మాట్లాడుకుంటూ దూరంగా వెళ్ళిపోయాడు. ఫింగర్ బుంగర్కి అర్థమయ్యింది, ఆ చిన్నబాబుని వాళ్ళు ఇప్పుడే ఇక్కడి నుంచి తీసుకువెళ్లరు. కాబట్టి తను పరుగెత్తుకుంటూ వెళ్ళి ఎవరినైనా తీసుకురావచ్చు. అలా అనుకుని వాడు అక్కడి నుంచి కదలబోతుంటే, దేవుడో ఇచ్చిపుచ్చినో ఎవరు సహాయం చేశారో తెలియదు కానీ నల్లటి మేఘాలు వచ్చేశాయి ఆకాశంలోకి. అంతా చీకటిగా అయిపోయింది. గది లోపల నుంచి చిన్నబాబు పెద్దగా ఏడవడం వినిపించింది. ఫింగర్ బుంగర్ ఆ అబ్బాయి కోసం చూశాడు. అతను ఎక్కడో దూరంగా చెట్టు కింద కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఫింగర్ బుంగర్కి నవ్వొచ్చింది. ఇంకేముంది, నేను గెలిచేశా అనుకున్నాడు. గది తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఆ చిన్నబాబు ఫింగర్ బుంగర్ని చూడగానే లేచి నిల్చున్నాడు. ఏడుస్తూనే దగ్గరికి వచ్చాడు. ఫింగర్ బుంగర్ వాడిని ముద్దు పెట్టుకుని వీపు మీద ఎక్కించుకున్నాడు. అసలు బరువే అనిపించలేదు. తన పుస్తకాల సంచి అంత బరువు కూడా లేడు ఆ బాబు. అది ఇచ్చిపుచ్చి ఇచ్చిన మహిమ వల్లే అని అర్థమయ్యింది ఫింగర్ బుంగర్కి. చిటికెలో తప్పించుకుని చిన్నబాబు ముందున్న చోటు దగ్గరలోకి వచ్చేశాడు. అక్కడ చాలామంది జనం ఉన్నారు. చిన్నబాబు వాళ్ళ అమ్మ కాబోలు బాగా ఏడుస్తోంది. ఇంకెవరో ఒక ఆయన కూడా ఏడుస్తూనే ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. బాబు వాళ్ళ నాన్న అయ్యుంటాడు. వెంటనే బాబుని వీపు మీద నుంచి దింపేశాడు. దూరం నుంచే వాళ్ళ అమ్మని గుర్తుపట్టి బాబు నవ్వాడు. అమ్మా అని పిలుస్తూ ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ ఏడుపు ఆపేసి సంతోషంగా బాబుని ఎత్తుకుంది. అందరూ ఆశ్చర్యపోయారు. హమ్మయ్య అనుకున్నారు. కానీ వాడిని ఎవరు తీసుకువెళ్లారో, మళ్ళీ ఎలా వచ్చాడో ఎవరికీ అర్థం కాలేదు. చిన్నబాబు గాల్లోకి లేచిన ఫింగర్ బుంగర్ని చూపిస్తూ ఏదో చెప్తున్నాడు. కానీ వాళ్ళెవ్వరూ అది వినిపించుకోవడం లేదు. వాళ్ళ అమ్మ, నాన్న, అమ్మమ్మ, నాయనమ్మ అందరూ ఆనందంగా వాడిని ముద్దులు పెట్టుకుంటున్నారు. ఫింగర్ బుంగర్ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి కూడా అంతా అచ్చం అక్కడిలాగానే ఉంది.
వాళ్ళ అమ్మ ఏడుస్తోంది. నాన్న కంగారుగా అందరికీ ఫోన్ చేస్తున్నాడు. అమ్మమ్మ తాతయ్య అందరూ ఉన్నారక్కడ. బడి నుంచి ఇంటికి వచ్చినవాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికీ అర్థం కావడం లేదు. అప్పుడు ఫింగర్ బుంగర్ మెల్లగా వాడి గదిలో నుంచి బయటికి వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంట్లోనే ఉన్నావా అన్నారు. అవును, ఎక్కడా? చలేస్తోందని మంచం కింద పడుకున్నా అన్నాడు ఫింగర్ బుంగర్. అందరూ పెద్దగా నవ్వారు. కాసేపు తిట్టారు, మళ్ళీ నవ్వారు. బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నారు. వీపు మీద మెల్లగా 4 దెబ్బలు వేశారు. అయినా ఫింగర్ బుంగర్ అప్పుడు ఎవరికీ ఏమీ చెప్పలేదు. అందరూ వెళ్ళిపోయారు. అన్నం తిని పడుకున్న తరువాత అమ్మకి నాన్నకి మొత్తం కథ చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ముందు అసలు నమ్మలేదు. కానీ ఫింగర్ బుంగర్ తన కొమ్ములు కోరలు ఎలా చిన్నగా అయిపోయాయో చూపించాక కొంచెం ఆలోచిస్తున్నట్లుగా మొహం పెట్టారు. రేపొద్దున వరకు ఆగండి, మీకే తెలుస్తుంది అన్నాడు ఫింగర్ బుంగర్. ఆ రోజు రాత్రి వాడికి కలలో ఇచ్చిపుచ్చి కనిపించింది. చాలా మెచ్చుకుంది. నువ్వు నిజంగా చాలా మంచివాడివి ఫింగర్ బుంగర్. నువ్వంటే నాకు ఇష్టం. ఇలా సహాయం చేయడం నీకు నచ్చిందా అని అడిగింది. చాలా నచ్చింది అన్నాడు ఫింగర్ బుంగర్. పెద్దయ్యాక కూడా చేస్తూనే ఉంటావా? చేస్తాను అన్నాడు ఫింగర్ బుంగర్. ఎలా చేస్తావు? రేపొద్దునయ్యేసరికి నీ కొమ్ములు కోరలు పూర్తిగా మాయమైపోతాయి. వాటితో పాటు నేను నీకిచ్చిన మహిమలు కూడా పోతాయి అంది ఇచ్చిపుచ్చి. ఏం పర్వాలేదు, అయినా నాకు ఇప్పుడు చాలా విషయాలు తెలిసాయి. ఏడ్చే వాళ్ళకే కాదు, నవ్వే వాళ్ళకు కూడా సహాయం కావాలి. కొంతమందికి వాళ్ళ అమ్మ పక్కనే ఉన్నప్పుడు కూడా సహాయం కావాలి. శబాష్, ఇంక నేను వెళ్ళనా మరి? దిగులుగా తలూపాడు ఫింగర్ బుంగర్. నిన్ను మర్చిపోలేను, నువ్వు కూడా నన్ను మర్చిపోకు అన్నాడు. మర్నాడు పొద్దున్న నిద్ర లేచేసరికి ఫింగర్ బుంగర్ కొమ్ములు కోరలు పూర్తిగా మాయమైపోయాయి. చూసారా, ఇప్పుడైనా నమ్ముతారా అన్నాడు వాడు వాళ్ళ అమ్మా నాన్నతో. వాళ్ళు నమ్మారో లేదో తెలియదు, కానీ చాలా సంతోషించారు. కొమ్ములు కోరలు పోయి వాడు అందంగా అయినందుకే కాదు, అందరికీ సహాయం చేసే మంచి అబ్బాయి అయినందుకు కూడా. ఆ తరువాత ఇచ్చిపుచ్చి ఫింగర్ బుంగర్కి ఎప్పుడూ కనిపించలేదు. కానీ వాడు ఇచ్చిపుచ్చిని ఎప్పుడూ మర్చిపోలేదు. అందరికీ సహాయం చేస్తూనే ఉన్నాడు. అమ్మకి నాన్నకి సంతోషం కలిగిస్తూనే ఉన్నాడు. పిల్లలు, ఫింగర్ బుంగర్కి సంబంధించిన ఈ 4 కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ పెట్టడం మర్చిపోకండి సుమా.